ఛానల్ మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కాళేశ్వరంపై అసెంబ్లీలోనే తెలుసుకుందాం. ఓని అమ్మ, మరి అసెంబ్లీలో కాకుంటే ఇక్కడ కంపషన్లో తెలుసుకోమని చెప్పి అవలని జనాలు. తెలంగాణ ప్రజలు ఏమన్నా అసెంబ్లీలో కాకుంటే ఇంకా బయట అటెంకలు చెట్ట కింద పెట్టమని చెప్పిరా ఏమి? పోరు అది మరి అసెంబ్లీకి కూడొద్దన్నాడు. నివేదికపై హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నిర్ణయం. ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి భేటీ. ఇక ఫామ్ హౌస్లే పట్టుకోరు వాయా తని కొడుకులు ఫామ్ హౌస్లే పండురి. ఎవడన్నా గట్టినే ఉన్నా కానీ వాళ్ళని కూడా ఫామ్ హౌస్లకే తీసుకుపోరు. ఫామ్ హౌస్లో అయితే మంచిగా ఏమైనా సరుకు ఉంటుంది, పాడైపోయిన ఆడైతే ఏ సప్పుడు ఉండనట్టుంది, బయట అయితే బాగుండనట్టుంది. ఇప్పుడు జర్రనన్న ఉండాలి కదా ప్రజలారా. ఇప్పుడు సరే నేను చెప్పే ముచ్చట్లు ఏమన్నా గట్టినే నోరు జారితే మన్నించరు, కానీ అసెంబ్లీలో తెలుసుకుందాం కాళేశ్వరం పైన అని అంటారు. ఏది బీఆర్ఎస్ వాళ్ళు. మరి అసెంబ్లీకి పోవాలంటే, మరి అసెంబ్లీ తెలుసుకోవాలంటే మరి ఆయన మోపిల్లగా ఉండాలిగా మరి అసెంబ్లీలో. మరి ఆయన మరి మొగాయన పోయే పామదులం అంతే మరి అసెంబ్లీలో ఓడి తెలుసుకోవాలి. మళ్ళీ ఆడికెళ్ళి ఆయన రిమోట్ కంట్రోల్ ఆన్ చేస్తే ఈ లీడంగా ప్లే అవుతారా? మరి రావాలి కదా. మరి ఆయన అసెంబ్లీకి నిన్ను పంపించిందే ఏమైనా సమస్యలు ఉన్నా, నువ్వేమైనా తప్పు చేసినా కానీ వాటి పైన చర్చ చేస్తారు. ఎవరైనా చేసేది కానీ చేస్తారు, దాదాపుగా చెయ్యాలనే చెప్పేది. ఇవాళ ఏం చెప్తున్నాం అంటే కాళేశ్వరం పైన అసెంబ్లీలో చర్చ చేద్దాం. మరి పోరాదు మరి వెనక కాలు బయటికి గుంస్తురా అని పామదులకి వెళ్ళి బయటికి వెళ్తుంటే ఆడేమన్నా నీకు కావాలన్న కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలు వెనక బయటికి గుంస్తున్నాయి. నేనేమన్నా ఈడ ఉంచి మంచి సకదనంగా నాకు సోపోతుండే నీకు సోపోతుండే మంచి ఫుల్ టైంపాస్ అయ్యేది. నువ్వు అసెంబ్లీకి ఎట్టబోతావని ఏమన్నా అయ్యా వెనక బయటికి గుంస్తున్నాయా? ఏం మాట మాట్లాడుతున్నావు ఏం అర్థం కాని ముచ్చట పాడైపోను. చక్కదానంగా ఎమ్మెల్యే గెలిపిస్తే పామదుల పండుకుంటే అసెంబ్లీకి రాకుండా ఇవ్వాలంటాడు. కాళేశ్వరం పైన ఏమైనా ఉంటే అసెంబ్లీ తెలుసుకుందాం. మరి పో రాదు మరి ఉండొద్దానండి నిన్ను పో. ఈ అమ్మ ముచ్చటరా మరి ఏ గదరు ముచ్చట చెప్తాను కదా, ఏక నెంబర్ ఉంటారు శీలు. ఏంది కాళేశ్వరంపై నిజ నిజాలను అసెంబ్లీ వేదికగానే తెలుసుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఏకపక్షంగా ఉందని దాన్ని రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ దాఖలా చేయగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే హైకోర్టు కంటే ఎక్కువ చదువుకురులా వీళ్ళు హైకోర్టు కంటే ఎక్కువ చదువుకురు. ఈయన 80,000 చదివే, ఈయన సగం ఈయన 40,000 చదివే. మా వాళ్ళు కలిసి మళ్ళీ పోతే కేటీఆర్ కలిసి వీళ్ళు ఎక్కువ చదువు చదివారు. కోర్టును కూడా ధిక్కరిస్తారు వీళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళకి అంతా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి అవినీతి చేయలేదని ఇప్పుడు ఆ పీసీ ఘోష్ అంటే ఆయన జర్రా కేసీఆర్ ఏం తప్పలేదంటే ఆయనంత మంచోడే లేడు. నీ అమ్మ ఎంత మంచోడు అనుకుంటారు. ఆయన కమిషను ఆయన మంచి ఎంక్వైరీ చేసిండు. ఆయన మంచి ఆయమైన లాయరు, ఆయమైన ఉద్యోగి ఆయన అని చెబుతారేమో. ఆయన ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి కాళేశ్వరం దొంగలు అవన్నీ గత ప్రభుత్వం వాళ్ళే అని ఆయన క్లియర్ చేస్తే ఆయన అంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్ట చెప్తే గట్టనే ఇంటుండంట. గట్ట ఇంటుండొస్తున్నా గట్ట ఇంటోని అయితే మరి పైలు ఆఫీసర్లు గాయన ఎందుకు గాయన చేతికి ఎందుకు ఇస్తారు ఈ పైలు? అంటే వీళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తే ఏది లేదు, వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాకుంటే ఆడలంగా దొంగ. విచారణకు 5 వారాల పాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోని కేసీఆర్తో ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, వినోద్ కుమార్, దామోదర్ రావు సమావేశం అయ్యారు. అయ్యా మీరు ఎన్నడుకున్నా గల్లనే కావాలి. ఇక ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడనే పాడే కటికెళ్ళి అటే పోవాలి. మళ్ళీ ఇటుకిటి వచ్చావు పాడైపోను. మళ్ళీ ఫామ్ హౌస్ గండం ఉంది, అడుగు బయట పెడితే కథమైతే అంటున్నావు ఈ ముచ్చట పాడుగాను. విచారణలో కోర్టు అడిగిన ప్రశ్నలు, ప్రభుత్వం తరపున న్యాయవాది ఇచ్చిన సమాధానాలు, తదుపరి ఏం చేయాలన్న దానిపైన అధినేతతో చర్చించారు. ఏం చర్చిస్తారు ఇంకా అంటే ఎట్టడు తప్పించుకోవాలి? దానికి ఏమన్నా మంత్రం ఉందా అయ్యా నీ దగ్గర? మా దగ్గర లేకపోయా మంత్రం పాడైపోను. నువ్వు అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వెళ్తీవి, మళ్ళీ గతంలో కూడా నువ్వు ఎమ్మెల్యేగా చేస్తీ, మంత్రిగా చేస్తీ, ఏమన్నా గట్టిన ఆయాభాయాలు ఉన్నాయో నీ దగ్గర అని వీళ్ళు పోయినట్టు ఆయన కాడికి. కాళేశ్వరం పైన అవినీతి జరిగిందని బుడ్డ పొరగాని కానించి ఇయ్యాల చచ్చిపోయే ముసలం దాకా అడిగితే కూడా చెప్తారు. కాళేశ్వరం ముంచింది అవ్వాలంటే కేసీఆర్ అని చెప్తారు, కేసీఆర్ ప్రభుత్వం అని చెప్తారు. అవునా కాదా? ఇంకోటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పెద్దగా ఏం చేయలేదు. వాళ్ళని గొడవ లోపల వేసేది లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంటెడు భూమి గుంజేది లేదు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్కి వెళ్ళి రూపాయి తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలు వేసేది లేదు, వెయ్యరు కూడా. ఎందుకంటే ఎంతసేపటి కాళేశ్వరం ముచ్చటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, డబ్బులు తిన్నారు, అన్ని తిన్నారు అని చెప్తూనే ఉంటాడు. కానీ మరి తిన్నోని తీసుకురావాలి, అక్రమాలు చేసినోని తీసుకురావాలి, తీసుకొచ్చి లోపల వేయాలి, ఆయన దగ్గర నాశనం తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలు వేయాలనేది రేవంత్ రెడ్డి చేయడు. ఎందుకు చేయడు? మరి ఒకసారి ఇప్పుడు సమస్యకు మొత్తం పరిష్కారం దొరికితే మళ్ళీ రేపనాడు మన ఓట్లకెట్ట పోవాలి, మళ్ళీ బాయాలు కూడా ముందులేయాలి. అంటే 5 ఏళ్ళల్లో వేరే పనులు చేసినాము, మేము ఇచ్చిన హామీలు తీరుస్తారుగా సరిపోయింది.
కేసీఆర్ని ఢీకొన అంటే కేసీఆర్ పైన పెద్దగా దృష్టి పెట్టలేకపోయినావు, గవర్నమెంట్లో చూసుకురు. కానీ ఇక నేను ఈసారి మళ్ళీ గెలిపిస్తే ఈసారి ఆయన అంత చూస్తాను మళ్ళీ చిటికలేస్తే వేయొచ్చు కూడా, అలా ఆశ్చర్యం కూడా లేదు. అవునా ప్రజలారా? దమ్ము కూడా అనవద్దు, కానీ సిగ్గుంటే ఈ కాళేశ్వరం మీద అవినీతి చేసిన బచ్చవాయి కాలని తీసుకువచ్చి ఈ టైం కల్లా చెర్లపల్లి జైలు వేసి దగ్గర 14-15 నెలలు కావాలి. లక్షల కోట్ల రూపాయలు కొనబోయి కాళేశ్వరంలో భోజనం అని చెప్పి అన్ని జేబులో పోసుకున్న ఈ కాంట్రాక్టర్లు అయితేంది, వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్దోడు అయితేంది, చిన్న ఆఫీసర్లు అయితేంది, దాదాపుగా ఒక మేస్త్రీలు తప్ప ప్రతి ఒక్కడల్లా అవినీతి చేసినాడు ఉన్నట్టు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ చెంచలగూడలో చెర్లపల్లి వేస్తే జైలు కూడా సరిపోద్దా ప్రజలారా? కానీ వీళ్ళు వెయ్యరు కానీ మళ్ళీ వేస్తామని చెప్తారు. మరి అనుడు చెప్పుడు ఎందుకు అంటే మళ్ళీ ఓట్లు కావాలి రేపన్నాడు. అంతకు మించింది ఏముంది? ఈయనని ఆయనని కేటీఆర్ని మళ్ళీ పోతే హరీష్ రావుని, లేకపోతే ఇంకొక ఆయన సంతోష్ రావుని, ఆ రెడ్డిని ఈ రెడ్డిని అంతా పిలిపించుకొని అలా కూర్చోబెట్టుకొని ప్రభుత్వం ఒకవేళ కోట్ల తీర్పు వస్తే ఏం చేద్దాం, ఎట్ట చేద్దాం అని వీళ్ళంతా మాట్లాడుకొని బయటికి వెళ్ళిరట. ఏం చేస్తారా మరి మీరు? ఏం చేసేయలేదు. ఇంకా ఏదో సిగ్గు తప్పిన ముచ్చాడు చూడు. అసెంబ్లీలో చర్చ పెడతాం తమ్ము ఇంటే కాళేశ్వరం పైన. మరి పోరియా మీరు ఊరని వద్దన్న అడియా ఓబియా మీరు పోరి అసెంబ్లీకి పోయి మా మీద మేము 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు చక్కదారంగా పాలన అందిస్తే మా పైన గుండాలు వేస్తున్నట్ట, మీకు ఏమైనా బుద్ధి ఉందా, సిగ్గు నాదులా అని అడుగురు. పోయి అడిగితే నిజంగా కూడా ఆడ మీరు నిజంగా మాట్లాడితే జనాలు కూడా మళ్ళీ ఆశీర్వదిస్తారు. మళ్ళీ ఒకసారి స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, జర్నన్న పాడైపోను. ఏది మన ఊర్లల్లో కొద్దిగా వాదన రావాలంటే మళ్ళీ ఎంతో కొంత రావాలి కదా. ఈ సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు కూడా నువ్వు బయట రాకుంటే ఇక ఎన్నో బయటకు వస్తావు? కేసీఆర్ సారు రావే అమ్మగా, నువ్వు రా. 10 సంవత్సరాల ఉద్యమకారుని నువ్వు, 10 సంవత్సరాల తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళినవి, అన్ని రకాల ముచ్చట్లు నీకు ఎరికే. నువ్వు అపర చాణక్యుని మాట రాజకీయంగా నువ్వు బయటకు వచ్చి జనాలకు ఇంత ధైర్యంగా ఉండాలంతే. కానీ నువ్వేం లేదు హైదరాబాద్గా నీ పంచాయతీ బిక్కుడు సగ సరిపా బిడ్డ సార పంచాయతీ ఏమంటే, కోట్లది కార్ల పంచాయతీ ఏమంటే, నీ కాళేశ్వర పంచాయతీ ఏమంటే, మీ పంచాయతీ నాశనం అయిపోను. నీ పంచాయతీ ఏ కాలం లేదు, నువ్వు బయటికి వెళ్ళే కాలం లేదు. తెలంగాణ ప్రజలు మీ పార్టీలకు ఇంత ధైర్యం ఇచ్చే కాలం లేదు. మీరు చెప్పిన ముచ్చటే కాళేశ్వరం పైన అసెంబ్లీలో తెలుసుకుందాం. పోరి మీ దండం పెడతా, అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో తెలుసుకొని నువ్వు ఇట్ట అనుకుంటే బయటికి రా. అప్పుడు నిజంగా కేసీఆర్ దమ్మున్నాడు అంటారు. అవునా కాదా ప్రజలారా?